సో ఇంత ఫ్రెండ్స్, మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. వాసనకే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నాయో. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చికెన్ నూడిల్స్ చేయబోతున్నాం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్గా ఈ చికెన్ నూడిల్స్ ఎట్లా చేయాలో మన ఛానల్లో చూద్దాం. సో ఈ వీడియో చాలా మంచిగా వస్తుంది, లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% చాలా ఈజీ ప్రాసెస్లో ఈ నూడిల్స్ అనేది నేను చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వీడియో. ఇప్పుడు వాటర్ పెడుతున్నాం అనమాట. వాటర్ బాయిల్ చేస్తున్నాము. ఎప్పుడైనా ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. చిన్న గిన్నె తీసుకుంటే నూడిల్స్ అనేవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా నీళ్ళు మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనము ఈ నూడిల్స్కి. కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల కొద్దిగా నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు నూడిల్స్ వేసేసుకోవాలి దీంట్లో. నేను 2 kg వేస్తున్నాను అనమాట. నూడిల్స్ అయితే అన్నీ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ క్యాబేజీ, క్యారెటు, క్యాప్సికమ్, దేనికి ఏవైతే పడతాయో అవన్నీ కట్ చేసి మనం ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? చూశారు కదా, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలన్నమాట. నూడిల్స్కి చాలా బాగుంటాయి. గ్రీన్ చిల్లీ అన్నమాట ఇది. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా పొడుగు కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వీలైనంత నైస్గా కట్ చేసుకోవాలి, మరీ లావు కాకుండా. ఈ నూడిల్స్ అనేది మంచిగా ఉడకనివ్వాలన్నమాట. చూడండి, ఈ నూడిల్స్ ఉడికినా లేవో తెలుసుకోవాలంటే మనం సేమ్ రైస్ ఏ విధంగా అయితే చూస్తామో అదేవిధంగా మనం చూసుకోవాలన్నమాట. సో ఇట్లా అంటే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మనం చల్లార పెట్టుకోవాలి దీన్ని. ఇవన్నీ ఉడికినాయి నూడిల్స్, ఇవన్నీ చల్లారనివ్వాలి. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వేయడం వల్ల ఈ నూడిల్స్ అన్నీ కూడా కుల్ల అవుతాయి అన్నమాట.
ఇవన్నీ ఇట్లా కుల్ల వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ వేసేసి ఇవన్నీ కుల్ల వేసుకుంటే ఒక 15 నుంచి 20 నిమిషాలు చల్లారనియాలి. అప్పుడైతే కడాయికి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట ఇవన్నీ, లేకపోతే కడాయికి అంతా అతుక్కపోతాయి. సో నూడిల్స్ చల్లారబెట్టే విధానము ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. ఆయిల్ వేసినా పొడి అవుతుంది. లేదు ఆయిల్ వద్దు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇదంతా తీసేసి ఒక జాలి గిన్నెలు వేసేసి పైనుంచి సన్నీళ్ళు పోసేస్తే అవి కూడా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. కానీ చాలా అంటే చాలా మంచిగా అంటే ఇట్లానే వస్తాయి. సో అట్లా కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. లేదంటే ఇట్లా ఆయిల్ తోటి కూడా పుల్ల చేసుకోవచ్చు అనమాట. మీకు ఎట్లా నచ్చితే అట్లా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మొత్తం వెజిటబుల్స్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాము. చికెన్ ఫ్రై చేసుకొని ఈ చికెన్ నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా మనం చేసేద్దాం. ఓకేనా? ఇది బోన్లెస్ చికెన్ అనమాట. దీనిలో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టేస్టింగ్ పౌడర్, మైదా, కార్న్ఫ్లోర్, కొద్దిగా ధనియా పౌడర్, ఒక ఎగ్గు, ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు నాననిచ్చి దీన్ని మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ హీట్ అయింది కదా, ఒక్కొక్కటే వేసేసుకోవాలన్నమాట. ఇది చికెన్ అనేది మనం ఫుల్గా ఫ్రై కాకపోయినా పర్లేదు అనమాట. హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కూడా మనం నూడిల్స్ చేసేటప్పుడు మళ్ళీ కూడా ఫ్రై అవుతాయి కదా. సో ఈ విధంగా మనం ఫ్రై అయితే సరిపోతాయి అనమాట. సో చూడండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. సో చూడండి చికెన్ నూడిల్స్కి వేసేస్తున్నాను ఇవన్నీ. సో చూడండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఆయిల్ అంతా హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి చూడు, లో ఫ్లేమ్లో జరగద్దు. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రాదు లేకపోతే. సో ఇప్పుడు నైస్గా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్, ఈ ఆనియన్స్ వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ నూడిల్స్లో మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఆనియన్స్ తోటి. ఎందుకంటే దీనిపైన ఒక ఎగ్ అనేది మనం బీట్ చేసి వేస్తాము. సేమ్ ఎగ్ మన ఆనియన్స్ కూడా ఎగ్ టేస్ట్లో వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఒక ఎగ్ అనేది బీట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ ఎగ్ వేయడం వల్ల ఆనియన్ కానీ చికెన్ కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ టోటల్గా ఎగ్ లాగానే స్మెల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇదేంటంటే లాస్ట్ మూమెంట్లో నా మొబైల్
కొద్దిగా లో బ్యాటరీ కావడంతో వాయిస్ అనేది రికార్డ్ కాలేదు, దానికోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఈ క్యాబేజీ ఇవన్నిటికీ కొద్దిగా లైట్గా మనం మిర్చి పౌడర్ అనేది వేసుకోవాలి. మిర్చి పౌడరు అండ్ సాల్ట్ వేసుకోవడంతో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొద్దిగా లైట్గా వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వేసుకుంటాం. చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా వేయడంతో. స్టార్టింగ్లో కొద్దిగా మిర్చి పౌడర్ సాల్ట్ వేయడంతో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క సెకండ్ కలుపుకొని ఒక 1 మినిట్ కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనికి కావాల్సినంత ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా క్యాబేజీకి వేసినాం కదా, ఆ క్యాబేజీకి మంచి ఉప్పు కారం పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు నూడిల్స్ కావాలంట అన్నీ మనం ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. ఇది కారం పొడి, ధనియా పొడి, టేస్టింగ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, నూడిల్స్ మసాలా, సోయా సాస్. సో ఇవన్నీ వేసిన తర్వాత మంచి హై ఫ్లేమ్లోనే మంచి టాస్ చేసుకోవాలి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనే నూడిల్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మంట చిన్నగా పెట్టొద్దు, మంచి హై ఫ్లేమ్ పెట్టేసి మంచిగా టాస్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇవన్నీ వేయడంతో మంచి కలర్ఫుల్ వచ్చేసి నూడిల్స్ అని. ఈ టోటల్గా 2 kgs అనమాట. ఇది 2 kgsలో ఒక పావు కేజీ అని నేను ఆల్రెడీ ఎగ్ నూడిల్స్ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే మా పాప చికెన్ నూడిల్స్ తినని ఎగ్ నూడిల్స్ చేశాను, సో అది చూపించలేదు. దాదాపు 1.5 kg ఉంటాయి టోటల్గా నూడిల్స్ అనేది. మీరు ఎప్పుడే కానీ నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి కనుక బాయిల్ చేస్తే అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. సో చూసారా టోటల్గా ఇంత ఫ్రెండ్స్, మన చికెన్ నూడిల్స్ అయితే ఇంతే రెడీ అయిపోయినాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 100% నేను చేసి చూస్తాను. ఇది ఒక మన సబ్స్క్రైబరు మనకు మెసేజ్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది చేసి చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.